మీరు ఏం స్పెషల్ చేస్తాయి? ఈరోజు నాటుకోడి చేసుకుందాం అనుకుంటున్నా. చింటు చేద్దాం నాటుకోడి. చేద్దాం. నాటుకోడికి కావాల్సిన నేను చూపెట్టుగా చింటు. ఇగో నాటుకోడి చికెను ఫ్రెష్ కడిగి పెట్టుకున్నాం చికెన్. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ పోపు గింజలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ఉప్పు, మసాలా, కారం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, పసుపు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. 10 మినిట్స్ మ్యారినేట్ చేసి చూడు. 1 స్పూన్ యోగర్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మసాలా, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే చింటు చెప్పనా, నీసు వాసన లేకోకుండా చికెను నీసు వాసన లేకోకుండా. నాటుకోడి చికెన్, నాటుకోడి అంటే ఏందనుకున్నాను, తెలంగాణ స్పెషల్ నాటుకోడి. అల్లం కూడా కలుపుకోవాలి చింటు. నూరు పెట్టిన ఇప్పుడే నూరిన, ఎప్పటికప్పుడు నూరు పెట్టినే బాగుంటుంది అల్లం. దీన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చింటు. ఓకే, దీన్ని పక్కన పెట్టి స్టవ్ కొట్టేస్తున్నా చింటు. ఇంకా కళాయి పెట్టుకుంటున్నా చూడు. కేజీ చికెన్కి ఆయిల్ ఎంత కావాలో వేస్తున్నా చూడు. కేజీ చికెన్ అనమాట, చాలా సరిపోతుంది దీంతో. కొంచెం వేసుకోండి, నీసు చికెన్ కదా, నీసు వాసన వస్తుంది. నూనె వేడెక్కింది, ఇక పోపు గింజలు వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ కలర్ రావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు, 1 స్పూన్ పసుపు. చికెన్లో కూడా కొంచెం వేసిందా చింటు, సరిపోతుంది ఇది. గోల్డ్ కలర్ వచ్చిందా? ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. టెన్ మినిట్స్ నానింది చికెను, నీసు వాసన లేకపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకోవాలి. మనం కొంచెం అల్లం వేసినాం కదా, చికెన్ కలిపేటప్పుడు అల్లం వేసినాం కదా, మళ్ళీ ఇప్పుడు చికెన్ మొత్తం వాటర్ వచ్చి ఆ వాటర్ మొత్తం ముందుకొని పోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా అల్లం వేస్తాం. ఇగో ఇప్పుడే డీమార్ట్ నుంచి తీసుకొచ్చిన బాస్మతి రైస్. ఇప్పుడు నాటుకోడి చికెన్ కట్టిండు, దాంట్లోకి బగారా రైస్. రెండు 3 కప్పు ఇప్పుడు నానబెట్టుకొని శుభ్రంగా కడిగా పక్కన పెడతా. బిర్యానీకి స్టార్ట్ చేస్తా.
పెట్టుకుందాం 10 నిమిషాలు ఒకసారి కలబెడతాం. చూడు వాటర్ వస్తున్నాయి, చూడు ఇప్పుడు చూడు వాటర్ వస్తున్నాయి, చూడు తింటూ చూసావా. ఇంకా ఇప్పుడు కొంచెం మళ్ళీ కొద్దిగా అల్లం వేసుకుందాం అనుకో. ఇంకా చూడు ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన దాకా మళ్ళా ఉడికి ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది. అట్లా నాటుకోడికి అల్లం మసాలాలు ఉంటేనే ఘాటు ఉంటుంది, కానీ మనం ఎక్కువ గరం మసాలా తినము. కాబట్టి మనం ఇంట్లో చేసుకున్న మసాలా వాడతాం. ఈ చెక్క యాలకులు లవంగాయలు వేసినాం అనుకో బాగా తినొచ్చులే, కానీ ఆరోగ్యం ఖరాబ్. ఇంకా బగారా రైస్కి ఉల్లిగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి కట్ చేసిన ఈ 3. ఇంకా స్టవ్ ముట్టిస్తుంది. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని చూడు బగారికి ఆయిల్ వేస్తున్నాం. వేసిన ఇక నెయ్యి తీసుకోవాలి. చూడండి నెయ్యి సరిపోతుంది కొంచెం రైస్. బగారకు కావాల్సిన ఐటమ్స్: బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, లవంగాయ, యాలకులు, చెక్క, అనాస పువ్వు. బిర్యానీ ఐటమ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ బిర్యానీ ఆకు తీసుకోవాలి. తర్వాత ఇగో మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, యాలకులు, ఇవన్నీ పచ్చిమిర్చి, ఇక క్యారెట్ మొత్తం వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేయించాలి. అల్లం వేయద్దు ఇప్పుడే, తర్వాత వేస్తే. అల్లం కొంతమంది ఫస్ట్ ఆయిల్లో వేస్తారు, అట్లా కూడా వేసి ఇక్కడ కూడా వేసి తింటూ. ఇంకా చిక్కు కారం వేస్తుంది చూడు. నాటుకోడు కదా, కొంచెం స్పైసీ కోసం కొంచెం 2 స్పూన్లు వేసిన. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా, సాల్ట్ 1 స్పూన్. ఎందుకంటే బిర్యానీలో కూడా వేస్తా కదా, చూసి వేసుకోవచ్చు. ఒకసారి వేస్తే కష్టం. నాటుకోడు ఎక్కడ చిండు ముక్కలు బాగున్నాయా? పీసులు లెగ్ పీస్. తెలంగాణ వంట, తెలంగాణ కోడి, నాటుకోడి ఉంది. అలా వేస్తున్నా బిర్యానీలోకి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డ, క్యారెట్ ఇవన్నీ కూడా, అల్లం కూడా కలర్ రావాలి. ఇంకా చిన్న కొంచెం పుదీనా వేస్తున్నా. మళ్ళీ బిర్యానీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేస్తాం. బిర్యానీలో ఎసరు పోస్తుంది కదా, 3 కప్పులు రైస్ పోసిన కదా, 3కి 3 కానీ 5 పోస్తున్న చిండు. సాల్ట్ వేయాలి. ఇప్పుడు మసాలా వేయాలి 1 స్పూన్. ఓకే, అయిపోయింది. మూత పెట్టుకోవాలి. రైస్ దీంట్లో ఒకసారి ఉప్పు అవి సరిపోయినా చూసుకున్నాం. కారం చూద్దాం.
సరిపోయింది. కొంచెం తక్కువ పడితే తర్వాత వేస్తుంది. ఇలా చింత బియ్యం వేస్తున్నా. వాటర్ ఉన్నాయి చూడు, వాటర్ మొత్తం తీసి చూడేస్తారు మసలు చూడు. అయిపోయింది. అలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ చూద్దాం. చికెన్ ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. మసాలా వేసుకుందాం ఫస్ట్. కొత్తిమీర ఇటు కొత్తిమీర ఎప్పుడు కట్ చేసుకోవాలి కదా, నాకు కూడా తెలిసింది కొత్తగా. ఇట్లా తుంచేసుకోవాలి కదా. ఇప్పుడు కలబెట్టుకున్నాం ఒకసారి. చికెన్ రెడీ. స్పైసీగా నోరూరించే నాటుకోడి చికెన్ రెడీ చింటూ. ఓకేనా, తిందామా? రెడీ. బిర్యానీ రెడీ. ఎగ్స్ పెడదాం చింటూ. ఇగో చికెను, ఇగో బిర్యానీ, ఇగో టేస్ట్ కోసం అట్లా చూద్దాం.